వహించినారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యుడు, మరి 7 సార్లు ఎన్నిక కావడం జరిగింది. పెద్దపల్లి ఆంధ్రప్రదేశ్లోని ఉన్నప్పుడు పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడిగా వ్యవహరించడం జరిగింది. మరి వెంకటస్వామి గారిని వెంకటస్వామి గురించి వారు చేసిన సేవలని మనం గుర్తుంచుకుంటూ ఒకసారి పార్లమెంట్ మెంబర్గా కానీ, సెంట్రల్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ వివిధ పోస్టులు అలంకరించుకొని ఎక్కడైతే వీకర్ సెక్షన్ వాళ్ళకు మన స్టేట్ కానీ భారతదేశం కానీ వాళ్ళ స్థాయిలో ఏది చేసే వాళ్ళ పరిధిలో ఏ పని చేయగలుగుతాం, ప్రజలకు బాగుండటానికి, ప్రజలకు ఉపయోగపడటానికి అని ఆ రోజు చేశారు. వారు చేస్తూ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఆ రోజుల్లో ఉండటానికి ఇల్లు లేకో కనీసం బాధ్యత లేక బాధపడతా ఉంటే ఆ రోజుల్లో అన్ని పాదాలు వేయించుకొని, అందుకనే గుడిసెల వెంకటస్వామి పేరు పెట్టారు. ఇది పేరు కాదు, ఇది అందరూ మనం బీద వాళ్ళు చేసినది దాని కొరకు మనం నాటిస్తాం. కాబట్టి వారు ఉన్నప్పుడు, వారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ మేము చాలాసార్లు వారిని కన్సల్ట్ జరిగింది. నేను మన బాలగౌడ్ పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు అందరం కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. కాబట్టి మనకు, మన ప్రజలకు ఎవరైతే సేవలు చేస్తారో ఆ సేవలను గుర్తించుకోవడానికి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పెద్దలది జ్ఞాపకార్థం కొరకు వారిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 10వ వర్ధంతి చెప్తా ఉన్నాం. చాలా విచారకరమైన, మనమందరం ఒక రిజర్వ్ కాన్స్టిట్యూషన్ వచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ధైర్యంగా ఆ రోజుల్లో 77లో కాంగ్రెస్ విభజించబడ్డప్పుడు నేను కాంగ్రెస్ అంత ఒకటైతే ఇందిరాగాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టి చేతి గుర్తు పెట్టేటప్పుడే అకామిడేషన్ లేకుండా ఢిల్లీలో ఆఫీస్ లేకుంటే అయితే పార్లమెంట్ మెంబర్గా ఇలా ఇల్లు కాల్ చేసి ఆఫీస్ ఉంచడం జరిగింది. అంటే అటువంటి వ్యక్తులు. అదే కాకుండా ఆయన కూడా ఇండస్ట్రీని పెట్టడం, నలుగురికి ధైర్యం చెప్పడం, ఆ విధంగా చేసినందుకు మరి వారి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు 10వ వర్ధంతి చేసుకున్నందుకు మనమందరం, అదేవిధంగా క్యాబినెట్ సభ్యులకు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి పెద్దలై వర్ధాంతం చేసుకుని జ్ఞాపకం పెట్టినప్పుడే మీకు భగవంతుడు అనే వాళ్ళంటే మనకు కూడా బాగుంటుంది అని నేను ప్రార్థిస్తాను. గౌరవ మూలం శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, ఎమ్మెల్యే, అదేవిధంగా ఆర్డీఓస్ అందరికీ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.